నమస్తే అందరికీ, అందరు మంచిగా ఉన్నారు. ఈరోజు వీడియో వచ్చేసి ఏకాదశి స్పెషల్ అనమాట. ఇది వచ్చేసి కల్లగూరగాయ వండిన అనమాట. దేవుడికి కల్లగూరగాయలు మనం శివరాత్రికి ఎట్లా వండుతామో అట్లా కల్లగూరగాయలు వండిన, వైట్ రైస్, ఇంకా టమాటా కర్రీ, పూరీలు, హల్వా పూరి కంపల్సరీ. ఎందుకంటే ఏకాదశి కదా, కంపల్సరీ కడాయి పెట్టి ఏదన్నా మనం పూరీలన్నా వడలన్నా ఏదన్నా కడాయి పెట్టాలి అని అంటారు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకు పండుగలు అనేది స్టార్ట్ అన్నమాట. అయితే దేవుడికి అయితే పూజ చేసి నైవేద్యం అయితే పెట్టినాం. మామిడి పండ్లు, ఇంకొచ్చేసి కల్లగూరగాయల కూర, ఇంకా హల్వా పూరి అయితే పెట్టిన దేవుడికి. చాలా మంచిగా అనిపించింది నాకు. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండేసి ఇవైతే పూజలు ఏమంటే నైవేద్యం అయితే చేసి పెట్టిన అన్నమాట. హల్వా పూరి, ఇంకా వెజిటేబుల్ రైస్, ఆల్ మిక్స్ వెజిటేబుల్ రైస్ కాదు, ఆల్ మిక్స్ కర్రీ, ఇంకొచ్చేసి మామిడి పండ్లు అయితే చేసిన అనమాట. అయితే ఈరోజు రైస్ తినొద్దు అనేసి పూరి చేసిన అనమాట, హల్వా పూరి. ఇంకా ఇందాక చెప్పినా కదా ఆల్ మిక్స్ కర్రీ ఇంకా హల్వా పూరి కాంబినేషను మీరు ఎప్పుడన్నా తిన్నరా? తిని చూడండి, ఎంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. శివరాత్రికి తింటా అట్లా ఆల్ మిక్స్ కర్రీ పూరి. తర్వాత ఇప్పుడు ఏకాదశికి చేస్తాను అన్నమాట. కాకపోతే మధ్యలో ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఆల్ మిక్స్ వండుతాను, కానీ దానికి చపాతీ చేస్తా కాంబినేషన్. కానీ పూరితోనే చాలా సూపర్ ఉంటుంది. నాకు పూరితోనే చాలా ఇష్టం అనమాట ఆల్ మిక్స్ కర్రీ. ఇందులో వచ్చేసి కాకరకాయ ఒకటి లేదు, మిగతా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఇందులో ఒకటి వచ్చేసి ఏమో చెప్పినాను కదా, ఇందులో వచ్చేసి కాకరకాయ ఒకటి లేదనమాట. కాకరకాయ చామగడ్డ ఇవన్నీ లేవు, ఈ రెండే లేవు. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. ఏకాదశి ఫాస్టింగ్ ఉండడం అంటే నాకు చాలా ఇష్టము నిజంగా. ఏకాదశి ఫాస్టింగ్, నవరాత్రిలో, ఇంకొచ్చేసి ఇది శివరాత్రి, ఈ ఫాస్టింగ్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. హెల్త్ బాగాలేకుండా ఈ ఫాస్టింగ్లో మాత్రం ఉంటా. మా టోకి కూడా ఆల్రెడీ కంపెనీ ఇస్తుంది అనమాట. నేను ఏంటంటే కూర ఎక్కువ తింటా, ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకొని రైస్లా కానీ, ఇంకా చపాతీలో కానీ, ఇంకా పూరీలో కానీ నాకు మాత్రం కూర ఎక్కువ తినాలనిపిస్తే కొంచెం లైట్గా కలుపుకొని తింటుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకేమో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు. కర్రీస్ మాత్రం ఎక్కువ తింటా అన్నమాట. పప్పు ఉన్నా కూడా పప్పు కూడా మంచిగా ఎక్కువ వేసుకొని తింటా. నాకు అట్లా తినాలని ఇష్టం ఉంటుంది. ఇక లైట్గా కలుపుకొని తినడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేను వండే కూరల్లో అలా ఉప్పు కారం కొంచెం లైట్గానే వేసుకుంటా. ఎందుకంటే నేను కర్రీస్ ఎక్కువ తింటా కాబట్టి నాకైతే చాలా ఇష్టం అన్నమాట. కర్రీస్ తిక్కగా కలుపుకొని తినడం నాకు ఎందుకో చాలా నచ్చుతుంది. అట్లా తింటే నాకు తిన్నట్లు ఉంటుంది, తిన్న టేస్ట్ తెలుస్తుంది ఆ కర్రీది. కానీ ఇంకా మనసు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. అట్లా ఎక్కువ కర్రీ తినడం వల్ల చాలామంది ఇట్లా లైట్గా కలుపుకొని తింటారు అనమాట. నాకు అసలు నచ్చదు. ఇట్లా ఎక్కువ కర్రీ తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. అందుకే ఎక్కువ కర్రీ తినేటప్పుడు తింటాము అని అనుకుంటే ఉప్పు కారం కొంచెం తగ్గించుకోవాలి. నేను వెజిటేబుల్ రైస్లలో అసలు అల్మెల్లిగడ్డ అనేది నేను నాకు నచ్చదు. ఓన్లీ నాన్ వెజ్ బిర్యానీలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. హల్వా పూరి మాత్రం సూపర్ అయ్యింది. మొన్న కీర్ పూరి చేసిన, అది కూడా ఎక్దమ్ అయ్యింది, మస్తు సూపర్ అయింది. మా టోకి మాత్రం కీరే తప్ప కీరే తింటుంది అనమాట. కీర్ పూరి అలాగ తింటుంది, కలిపిస్తే తినది. చాలా మా టోకి స్టైల్ అనమాట అది. హల్వా ఇచ్చిన హల్వా మస్తు తిన్నది అనమాట. మా టోకి మంచిగా తింటుంది మా టోకి హల్వా. ఎందుకంటే స్వీట్లు అంటే చాలా ఇష్టం కదా ఆమెకి, అట్లా తింటుంది అనమాట. వద్దన్నా వినదు మా టోకి పాప. స్వీట్లు మాత్రం కంపల్సరీ తింటుంది పొట్టిది. వేరే ఏం పెట్టకుండా స్వీట్ మాత్రం కావాలంటుంది. ఇక స్వీట్లు పెడితే కూడా ఆమెకి కొంచెం పురుగులు వస్తాయి అనేసి స్వీట్ ఎక్కువ పెట్టామన్నమాట మా టోకీకి. కాకపోతే మొండి టోకీ కదా, వినదు. స్వీట్ మేము తింటే కంపల్సరీ ఇవ్వాలి అమ్మకి, అట్లా అనమాట. హల్వా కూడా చాలా ఇష్టంగా తింటుంది. చూస్తున్నాడు కదా, హల్వా కూడా చాలా ఇష్టంగా తింటుంది మా టోకీ.
తీయది ఏదైనా ఇష్టంగా మనస్ఫూర్తిగా తింటుంది అనమాట. నాకు కూడా స్వీటు అంటే చాలా ఇష్టం. నాకు స్వీట్లు వచ్చేసి మలై కలాకండ్ చాలా ఇష్టం, ఇంకా అజ్మీర్ కలాకండ్ ఇంకా ఇష్టం అనమాట. మలై లడ్డు ఉంటుంది కదా, మలై లడ్డు కూడా చాలా ఇష్టం. ఫస్ట్ నాకు అజ్మీర్ కలాకండ్ ఏమంటారు మలై కలాకండ్ చాలా ఇష్టము. తర్వాత వచ్చేసి ఇది మలై లడ్డు నాకు ఏమంటారు ఒక పావు కిలో ఎందుకు కాదు ఈజీగా తినేస్తాను అనమాట అజ్మీర్ కలాకండ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మనం దోస్తులం ఒక చెట్టు మీద కోతులం.